జగిత్యాల జిల్లా కొడిమ్యాల అటవీ శాఖ అధికారి గులాం మొయినుద్దీన్ లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. హిమతరావుపేటకు చెందిన వ్యక్తి పొలంలో సాగు చేసిన టేకు చెట్లను కోసేందుకు అనుమతికి దరఖాస్తు చేశారు. అందుకు అనుమతినిచ్చేందుకు అటవీ రేంజ్ అధికారి 2 లక్షలు డిమాండ్ చేశారని ఏసీబీ అధికారులకు తెలిపారు. తొలి విడతగా ₹1,00,000 చెల్లించినా మరో 1,00,000 కోసం వేధించడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. 80,000 లంచం తీసుకుంటూ ఉండగా గులాం మొయినుద్దీన్ను పట్టుకున్నట్లు ఏసీబీ అధికారి వెల్లడించారు. కొడిమ్యాల విలేజ్కి చెందిన ఒక అతను 120 టేక్ చెట్లు కొట్టి వాటిని ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి పర్మిషన్ గురించి అప్లై చేసుకున్నాడు కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్లో. దాని గురించి ఫారెస్ట్ రేంజర్ గారు గులాం మొయినుద్దీన్ గారు 2 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. ఆ ట్రీస్ కొట్టడానికి ట్రాన్స్పోర్టేషన్కు ఫీజుగా చాలన్స్ కాకుండా 2 లక్షలు అదనంగా డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక ₹1,00,000 13/5/2026 రోజు ఇచ్చాడు. ఈయన ట్రాన్స్పోర్టేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిన ₹1,00,000 ఇవ్వమని చెప్పి ఈయనను ఫోర్స్ చేస్తూ ఉంటే అతను ఏసీబీకి ఆశ్రయించాడు. గులాముద్దీన్ గారు నా వ్యక్తి రిక్వెస్ట్ చేస్తే దాన్ని ₹1,00,000 80,000కు తగ్గించి ఒప్పుకున్నాడు. ఆ ₹80,000 ఈరోజు ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసు ఇక్కడ కొడిమ్యాలలో ఇస్తుంటే మేము రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది.